హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ వేణు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఈ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మెటబాలిజంని మెరుగుపరచడానికి, బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి, వెయిట్ మేనేజ్మెంట్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ మనం తీసుకోవడం వలన మన బాడీకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ జ్యూస్ని మన డైట్లో యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీల్ తీసి కడిగి మీడియం సైజులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. దీనికి ఈ సైజ్ క్యారెట్ 2 తీసుకున్నానండి. పీల్ తీసి కడిగి మీడియం సైజులో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు. సగం బీట్రూట్ తీసుకున్నానండి. పీల్ తీసి కడిగి మీడియం సైజులో కట్ చేసుకున్న కీరదోసకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, నిమ్మకాయ 1, మీడియం సైజ్ టమోటాలు 2, 3 టేబుల్ స్పూన్స్ తేనె. ముందుగా మిక్సీ జార్లో సగం క్యారెట్ ముక్కలు, సగం బీట్రూట్ ముక్కలు, సగం అల్లం ముక్కలు వేసి బాగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలో సగం టమోటా ముక్కలు యాడ్ చేసుకుందాం. కొన్ని కీరదోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకుందాం. ఇది బాగా బ్లెండ్ అయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక మిగిలిన క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసి బాగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిగిలిన టమోటా ముక్కలు, కీరదోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అల్లం యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో మిగిలిన కీరదోసకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన జ్యూస్ ఇలా తయారైందండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి.
ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని వడకట్టుకుందామండి. బాగా వడకట్టుకున్నాక జ్యూస్ ఇలా వచ్చిందండి. దాంట్లో పొట్టు ఇలా ఉంది. కాటన్ క్లాత్తో వడకట్టుకోండి బాగా. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకుందామండి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్లో క్యారెట్ ఎక్కువ వాడుకున్నా ఏమి ఇబ్బంది ఉండదండి. కానీ బీట్రూట్ చూసి వాడుకోండి. బీట్రూట్ వగరు వస్తుంది కాబట్టి టేస్ట్ మారిపోతుంది. క్యారెట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది స్కిన్కి, ఐ హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. టమోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వెజిటబుల్ జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుందామండి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీ డైట్లో యాడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.